సార్ ఓవర్ థింకింగ్ చాలామంది ఎక్కువగా ఆలోచిస్తున్నారు అతిగా. దీనికి గల కారణాలు ఏంటి, బయటపడడం ఎలా? ఓకే, ఇది కూడా చాలా ఉపయోగపడే టాపిక్ అండి. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది ఈ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు జరిగిన పరిస్థితుల గురించి కానీ, జరిగిన సంఘటనల గురించి కానీ పదే పదే గుర్తుకు తెచ్చుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువగా కొంతమంది ఏం చేస్తుంటారంటే పాస్ట్ అంటే గతంలోకి వెళ్తారండి. గతంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి కొన్ని నష్టాలు కలిగి ఉండొచ్చు, కొంతమంది క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు, కొంతమంది బ్లేమ్ చేసి ఉండొచ్చు. అవే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను ఆ విధంగా చేసి ఉండాల్సింది, ఈ విధంగా చేస్తే జరిగేది కాదు కదా అని గంటలు గంటలు ఆలోచిస్తుంటారండి. దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది అన్నమాట. ఏదో ఒక 10 నిమిషాలు ఆలోచించి దానిలోంచి ఒక లెసన్ నేర్చుకొని ముందుకెళ్తే ఏం ప్రాబ్లం లేదండి. మేమేం చెప్తామంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడు నష్టం చేస్తుందంటే దాన్నే పట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని నార్మల్ లైఫ్ కనుక నష్టం కలిగితే అప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల నష్టం ఉందండి. ఈ చాలామంది చేసేది ఆ గతానికి వెళ్తుంటారనమాట. ఓకే, ఇది చేసి ఉండాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు 10 ఇయర్స్ పెళ్ళైన 10 ఇయర్స్ తర్వాత కూడా నేను ఫస్ట్ చూసిన అమ్మాయిని చేసుకుని ఉండాల్సింది, రెండో అమ్మాయిని చూసుకొని ప్రాబ్లంలో పడ్డాను అని ఆలోచిస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఎంత ఆలోచన ఉపయోగం ఉందని నేను మార్చగలదాన్ని? మార్చలేం కదా. సో కాబట్టి ఈ విధంగా కొంతమంది గతం గురించి ఎక్కువ అతిగా చేస్తున్నారు. తర్వాత ఇంకా కొంతమంది అంటే భవిష్యత్తు గురించి అండి. పిల్లలు బాగా చదువుకుంటారా, బాగా మంచి పనులుగా అవుతారా లేదా, మ్యారేజెస్ అవుతాయా లేదా, ఓకే మనం సంపాదించిన డబ్బులు మంచిగా ఉపయోగించగలమా లేదా, మరి పిల్లలు అమెరికా వెళ్తారా లేదా, ఈ టైప్ ఆఫ్ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎక్కువ ఆందోళన చెందుతుంటారండి. మరి దీనివల్ల కూడా మనకు నష్టమే కదా, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా భవిష్యత్తు ఆలోచించి రేపు జరగలేదనుకోండి, అది మళ్ళీ రేపు మానసిక సమస్యలకు దారితీస్తుందండి. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ చేసి గతం గురించి వెళ్తే ఎక్కువ బాధపడుతుంటారండి. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించారంటే ఎక్కువ ఆందోళన చెంది ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారండి. ఈ రెండింటి వల్ల నష్టం అన్నమాట. తర్వాత ఇంకా నష్టం లేదంటే అతిగా ఆలోచించడం వల్ల మరి బ్రెయిన్ ఎక్కువగా పనిచేయాలి కాబట్టి అప్పుడు బాగా హెడేక్స్ ఫీల్ అవ్వటము, అదేదా ఏ పని కూడా డెసిషన్ నిర్ణయం తీసుకోలేరన్నమాట, పనులు చేయలేకపోవటము. మరి ఇప్పుడు లైఫ్ ముందుకు నడవదండి, ఆలోచనతో నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ నష్టాలు వస్తాయండి. మరి ఎప్పుడైతే యాక్షన్ చేయట్లేదో, పనులు చేయట్లేదో, లైఫ్ ముందు నడవట్లేదు కాబట్టి రిజల్ట్స్ ఏమో ఉండవండి. టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, కాలం గడుస్తూ ఏముండదు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో సమస్యలు వస్తుంటాయండి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, జాబ్లో సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ కొని తెచ్చుకోవటం అంటాం అన్నమాట. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకు శారీరకంగా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండదు. మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నారంటే ప్రశాంతత ఉండదండి. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉండదో ఈ బాడీ ఫంక్షన్ సరిగా జరగవండి. ఎందుకంటే ఈ బ్రెయిన్ అనేది ఈ బాడీ మొత్తానికి లీడర్ అండి. అన్నీ మన హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్నింటినీ కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది ప్రశాంతంగా ఉండదో ఇవన్నీ సరిగా పనిచేయవండి. ఎప్పుడైతే సరిగా పనిచేయవో ఇవాళ చాలామందికి ఫ్యామిలీలో బీపీ లేకపోయినా, షుగర్ లేకపోయినా అవన్నీ వస్తున్నాయండి. ఎందుకంటే ఈ ఓవర్ థింకింగ్ చేసి మెంటల్ స్ట్రెస్ కొని తెచ్చుకొని ఆ స్ట్రెస్ వలన బ్రెయిన్ సరిగా ఫంక్షన్ చేయలేక ఆర్గాన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి ఈ ప్రాబ్లంలో పడుతున్నారన్నమాట. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీరు అనవసరంగా ఓవర్ థింకింగ్ చేసి ఇటువంటి నష్టాలు తెలియకుండా కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీరు ఎప్పుడైతే ఈ ఓవర్ థింకింగ్ చేసి మీరు విధంగా స్ట్రెస్కి గురవుతున్నారో అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని దీనిలోంచి బయటపడేస్తామండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓవర్ థింకింగ్ గురించి. ఒక వ్యక్తి, ఒక 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి వెజిటబుల్స్ కొంటానికి మార్కెట్కి వెళ్ళాడండి. అని కొనుక్కున్నాడు. చివరికి వచ్చేసి ఈ కరేపాకు, కొత్తిమీర ఉంటాయి కదా, కొత్తిమీర కొనడానికి ఒక 10 ఇయర్స్ బాయ్ కొత్తిమీర అమ్ముతున్నాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళాడు. బాబు ఎంత కట్ట అన్నాడు. అతను 10 రూపీస్ అన్నాడు. సరే ఇతను అన్నాడు 5 రూపీస్కి ఇస్తావా అన్నాడు. అనగానే అతను అన్నాడు అసలు నీది కొనే మొహమేనా, పోపో నువ్వేం కొంటావు పో అన్నాడు. 10 ఇయర్స్ బాయ్, 60 ఇయర్స్ మనిషి. ఓకే నువ్వేం కొంటావులే పో అని చాలా వెటకారంగా మాట్లాడండి. ఆ ఆలోచన నేను మైండ్లో పడిందండి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించే ఆలోచిస్తున్నాడండి. వాడు 10 ఇయర్స్ బాయ్ నేను ఇంత రిచ్ మనిషిని పట్టుకొని నువ్వేం కొంటావులే పోరా, మరి పైపతి పోరా, నువ్వేం కొంటావులే పోరా అన్నాడని ఇక దాని గురించి ఆలోచించి ఎవ్రీడేకి ఇద్దరు నుంచున్నా కూర్చున్న ఇదే ఆలోచన అండి. చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి.
కాబట్టి తెలుసుకోవాల్సిందంటే ఈ అతిగా ఆలోచించడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు. కొంతమంది ఏదో ఒక సమస్య వల్ల డిప్రెషన్లోకి వస్తే డిప్రెషన్ నుంచి మళ్ళీ ఓవర్ థింకింగ్ చేస్తారండి. డిప్రెషన్ నుంచి ఓవర్ థింకింగ్ చేసి సూసైడల్ థాట్స్ వరకు వెళ్తుంటాయండి. మరి చూడండి, ఈ ఓవర్ థింకింగ్ వల్ల శారీరక సమస్యలు వస్తుంటాయి, మానసిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి, అది సూసైడ్స్ వరకు దారితీస్తుంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే ఇటు శారీరకంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు, మానసికంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. దీంట్లోంచి పర్ఫెక్ట్గా బయటపడవచ్చు. నేను లాస్ట్ 21 years నుంచి ఇటువంటి ఓవర్ థింకింగ్ కానీ, డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రీనియా కానీ, బైపోలర్ కానీ ఎటువంటి క్లిష్టమైన మానసిక సమస్యలు ఉన్నా వాటికి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా దాంట్లో నుంచి పూర్తిగా బయటకు తీసుకొస్తున్నాము. కాబట్టి ఓవర్ థింకింగ్ తోటి ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా కౌన్సిలింగ్ తీసుకోండి. దీంట్లో నుంచి బయటకు వచ్చి చక్కగా మీ లైఫ్ని మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. మీకు కావాల్సినంత హెల్ప్ మేము చేస్తాము. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. సార్ చెప్పింది విన్నారు కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సార్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.